వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత జాగా ఉన్న వాళ్ళు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందులో మీ అన్నారెడ్డి కూడా 15 ఇంట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఎంపీలు 8 అంటే దాదాపు 40 లక్షలు పెట్టి ఆ ఇల్లు కూడా పోయలేని మిగతా వాళ్ళు కూడా మొదలు పెట్టుకోవాలని ఈ రోజు 10 ఏళ్లకెళ్ళి మన గతంలో ఎన్నికల కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇందులో ఆ కాలంలో మన 1,00,000 రూపాయలు ఊరందరికీ ఇచ్చేవాళ్ళం. మధ్యలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇయ్యలేదు. ఒక అన్నారెడ్డి కూడా దోవనిపల్లి ఒక 2-3 ఊళ్ళలో ఇల్లు కట్టి పంచకుండా వదిలిపెట్టిపోయారు. దాన్ని కూడా 10 ఏళ్లకెళ్ళి ఒక పేదవాళ్ళకి ఇల్లు దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా మనం ఇల్లు కట్టుకోలేకపోయిందని చెప్పి ఇలా నా మొలకాంక్ష నుంచి 3,500 ఇల్లు ఇచ్చినాం. మళ్ళా ఈ సంవత్సరం మళ్ళా 3,500 ఇస్తాం. మళ్ళా వచ్చే సంవత్సరం 3,500. అట్లా 3 ఏళ్లలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండాలి. కూలీని వెళ్ళి చేసుకునే వాళ్ళు కానీ పేదవాళ్ళు ఎవరు కూడా ఇల్లు లేదు గుడిసెలో ఉండే పరిస్థితి ఉండొద్దని ఇలా ఇందులో అనే పథకం 20,000 కోట్లతో పెట్టాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఇల్లు స్టార్ట్ అయింది. అందులో భాగంగా మీ గ్రామంలో 69 ఇల్లు ఇవాళ పంచుతున్నాం. మీరందరికీ ఒకటే చెప్తున్నాం. దానికి రోడ్లు వేసారు, ఎలక్ట్రిసిటీ వేసి, కరెంట్ ఫిట్ చేసి, లొకేషన్ చిన్న చిన్న రిపేర్లు కలర్లు వేసుకోవాలి. దానికి మీ అందరూ ఒకటే అంటే మీరు ఇంకో 10-20 వేలు ఖర్చు పెడితే అందరూ కూడా ఇళ్ళలో పోవచ్చు. మీరందరూ ఆ ఇళ్ళలో పోవడానికి 69 మంది రెడీ ఉన్నారు. ఇక్కడ ఉన్నది 69 మంది. మీరు చేతులు ఏమంటారు? 69 మంది 69 మంది ఉన్నారా? ఉన్నదంటే డాంబర్ రోడ్ వేపించి మధ్యలో కాదు రిపేర్ చేయకపోతే మన మినిస్టర్ రాగానే ఒక 3 నెలల పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అది టెండర్ పెట్టడానికి కొద్దిగా ఆలస్యం అయింది. 2 సార్లు పెట్టి టెండర్ పెట్టి రాకపోతే ఇప్పుడే ఈ గారు ఇక్కడే ఉన్న గిరిజర్ గారు దాని కూడా బ్రహ్మాండంగా ఈ నుంచి ముసల్పల్లి రోడ్డుకెళ్ళి తొలగల వరకు మీ ఊరు మీదకెళ్ళి 2 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు కూడా శాంక్షన్ చేయించారు. మీరందరికీ ఒకటే చెప్తున్నా, మీరు రేపటికెళ్ళి అంటే దసరా పండుగ తర్వాత పెద్ద దసరాలో కూడా మీరు ఇళ్ళగా పోలేదు. ఒక 20 వేలు పెడితే కలర్స్ కానీ పెంచిన రిపేర్లు పని అవుతుంది. ప్రతి ఇంటికి 20 వేలు అవుతుంది. మీరు 10 వేలు ఇస్తే మీరు ఒకటే దగ్గర కూర్చోబెట్టి ఒక మేస్త్రి మాట్లాడి నలుగురికెళ్ళి ఈ గారు ఉంటారు, మన గ్రామ పెద్దలు ఉంటారు, మండల నాయకులు ఉంటారు. ఇక్కడ మేస్త్రిని మాట్లాడి ప్రతి ఇల్లు కూడా కలర్ చేపించి రిపేర్ చేయించే విధంగా 20 వేలు మనకు 10 వేలు మీరు పెట్టుకోవాలి. 10 వేలు నేను ఇస్తాను. 10 వేల కింద 70 ఇల్లు అంటే 7,5 లక్షలు. మీ అన్నారెడ్డి కూడా కాబట్టి ఇస్తున్నారు. వేరే గురించి నేను అన్నారెడ్డి కూడా అంటే అంత ప్రేమ నాకు. చిన్న ఊరైనా సరే నాకు మొదటిసారి పోటీ చేసినప్పుడు 4 ఓట్లు వచ్చినాయి అన్నారెడ్డి కూడా. ఆ తర్వాత ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ నాకు మెజార్టీగా వస్తున్నారు. మీరు ఎమ్మెల్యే అయినప్పుడు ఊరికి వేరే లేకుండే. మన గవర్నమెంట్ రాగానే డాంబర్ రోడ్ వేయించడం, నీళ్లు వేయించడం, బ్యాంక్ వేయించడం, ఎస్సీ కాలంలో 60 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేయించడం. ఈ రోజు మళ్ళా ఆ డాంబర్ రోడ్ మీరు వేసిన రోడ్డు గుంతలు కూడా గుంతలు వేయాల 2 కోట్లు పెట్టించడం వేయాలి. మీ అందరూ కూడా ఇల్లు తీసుకుంటున్న వారందరికీ మీ అందరికీ మంచి జరగాలని, గ్రామస్తులందరికీ మంచి జరగాలని మన ప్రభుత్వంలో ఇవాళ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇచ్చిన మీ ఊళ్ళో ఎవరికైనా ఓ అక్కడ మీరే సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం వస్తున్నాయి కదా. కరెంటు బిల్లు పేదవాళ్ళు 200 యూనిట్లు కరెంటు బిల్లు కడుతుందా? ఆర్టీసీ ప్రసక్తులు టికెట్ తీసుకుంటున్నా మీరు? ఇవన్నీ మనం కూడా ఆ మహానుభావుడు ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో ఉన్నాడో మరి అన్ని అప్పులు చేసిపోయి మన కాలువలు కూడా బాగా చేయలేదు. ఆఖరి శ్రీశైల సముద్ర మార్గం 2,000 కోట్లు నేను కొట్లాడి తెచ్చా. మన కాలువలకు పంటలకు 2 పంటలకు నీళ్లు రావాలి. ఇలా నీరున్నా లేకున్నా ఈ ప్రాంతాన్ని సస్యశామం చేయాలి. పార్లమెంట్ ద్వారా కాలు అడ్డం పడితే ప్రతి ఎకరానికి నీళ్లు పోవాలి. సాగర్ కాలం మీద ఏమైనా నీళ్లున్నాయో నేను త్వరగా శాంక్షన్ చేస్తే 70% పూర్తి చేస్తే నా మీద కోపంతో కేసీఆర్ గారు 10